హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఏంటి వంకాయతో పచ్చడా అనుకుంటున్నారా? అవునండి, వంకాయతో ఇలా నేను చూపిస్తున్నట్లుగా పచ్చడి ఒకసారి ట్రై చేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే. సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg దాకా వంకాయల్ని తీసుకున్నానండి. వంకాయల్ని కొంచెం లేత వంకాయలుగా తీసుకోండి, పచ్చడికి బాగుంటాయి. వంకాయలు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని తొడియం తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడుగ్గా అన్న కట్ చేసుకోండి, లేదంటే రౌండ్గా అన్న కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోండి. వంకాయలు అనేటివి కలర్ మారకుండా ఉంటాయి. వంకాయలు కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ దాకా పచ్చెనగపప్పును వేసుకొని వేపుకోండి. పచ్చెనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ దాకా ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే ఇవి మాడిపోతాయండి. మనం వేసుకున్న దినుసులు చక్కగా వేగి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకొని వేపుకోండి. ఎండుమిర్చి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచుకున్నారంటే ఘాట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకొని వేపుకోండి. వంకాయలు అనేటివి కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వంకాయలు కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా వేపుకోండి. ఆయిల్ ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని వేపుకోండి. ఒక 5-10 నిమిషాల్లోనే టమాటాలు కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఇంచుల దాకా చింతపండును వేసుకొని చింతపండును కూడా వేపుకోండి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇందాక వేపుకున్నటువంటి దినుసులు అలాగే టమాటా వంకాయని బాగా చల్లార్చండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా దినుసుల్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇవి కొంచెం పౌడర్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వంకాయ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినట్లుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. అప్పుడే రోట్లో దంచుకున్నట్లుగా మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందామండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని వేపుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేసుకోండి. పచ్చడిని బాండీలోకి వేసుకొనన్నా కలుపుకోండి, లేదా పోపునే డైరెక్ట్గా పచ్చడిలోకి వేసుకొని కలుపుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 ఉల్లిపాయని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకొని కలుపుకోండి. ఇలా పచ్చడిలోకి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల మనం అన్నంలోకి కలుపుకొని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుందండి. అంతే అండి, చూస్తున్నారు కదా, వంకాయ టమాటా పచ్చడి తయారైపోయింది. ఇలా పచ్చడిని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం.